దుర్గం చెరువు పరిసరాల్లోని నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది సర్కార్. రెవెన్యూ అధికారులు దుర్గం చెరువు ప్రాంతంలో సర్వే నిర్వహించారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో 2204 మందికి శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎఫ్టీఎల్ జోన్ పరిధిలోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది. దీంతో ఆ ఇంటికి కూడా రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 3వ తేదీన నోటీసులు జారీ చేశారు. అయితే ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలకు ఈ నెల 3న నోటీసులు జారీ చేసిన అధికారులు నెల రోజుల సమయం ఇచ్చారు. అంతలోగా సమాధానం ఇవ్వాలని కోరారు. ఇందుకు సెప్టెంబర్ 3వ తేదీ వరకు సమయం ఉంది. అంతలోగా సమాధానాలు ఇవ్వకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని శేరిలింగంపల్లి తహసీల్దార్ తెలిపారు. ఇక రెవెన్యూ అధికారుల నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. తాను 2017లో అమర్ సొసైటీలో ఒక నివాసం కొనుగోలు చేశామన్నారు. అయితే తాను కొనుగోలు చేసినప్పుడు ఆ భూమి ఎఫ్టీఎల్లో ఉన్నన్న సంగతి తెలియదన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో తన బిల్డింగ్ ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు తిరుపతి రెడ్డి. రెవెన్యూ అధికారుల నోటీసులపై దుర్గం చెరువు వాసుల ఆందోళన నిర్వహించారు. రెవెన్యూ అధికారులు అశాస్త్రీయంగా నోటీసులు ఇచ్చారని అమర్ కోఆపరేటివ్ సొసైటీ వాసులు మండిపడుతున్నారు. ప్రభుత్వమే ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ కట్టిందని, తమ కాలనీకి హుడా నుంచి లేఅవుట్ అనుమతులు 1995లోనే వచ్చాయని తెలిపారు. తాము జీహెచ్ఎంసీ అనుమతులు తీసుకునే ఇల్లు కట్టుకున్నామని, ఇక తాము 25 ఏళ్లకు పైగా నివాసం ఉంటున్నట్టుగా వారు చెప్పారు. ఇప్పటికే నోటీసులు వచ్చిన పలువురు కోర్టును ఆశ్రయించారని, కోర్టు సైతం నోటీసులను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది అన్నారు. 2018లో హై పవర్ కమిటీ తమ కాలనీ ఎఫ్టీఎల్లోకి రాదని చెప్పిందని తెలిపారు. దుర్గం చెరువుకు సమీపంలో మొత్తం 5 కాలనీలు ఉన్నాయని, అమర్ కోఆపరేటివ్, బృందావన్ కాలనీ, కౌరీ హిల్స్, డాక్టర్స్ కాలనీ, నెక్టర్ గార్డెన్స్లోని నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు తాజాగా నోటీసులు ఇచ్చారని స్థానికులంతా చెబుతున్నారు. తన ఇంటికిచ్చిన నోటీసులపై సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. తన ఇల్లు ఇల్లీగల్ గా ఉంటే కూల్చివేయాలన్నారు. తనకు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారని చెప్పారు. 2016-17లో అమర్ సొసైటీలో ఒక నివాసాన్ని కొనుగోలు చేశామన్న తిరుపతి రెడ్డి, కొనుగోలు చేసినప్పుడు బిల్డింగ్ ఎఫ్టీఎల్లో ఉందన్న సంగతి తమకు తెలియదన్నారు. सैंक्शन लेआउट है। ओके। वो पहले ओनर बाज़ाब्ता परमिशन लेके घर बनाया सो घर मैं खरीदा। उसके बाद में जब ये एफटीएल में या नदी में बफर जोन में वो सब कुछ मैं जानता नहीं। जब मैं पेपर्स लिए एडवोकेट को दिया, सब सही है बोले, मैं घर खरीदा। अब नोटिस मिला तो नोटिस के गवर्नमेंट